రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ఆ ఒక్కటి అడక్కు. చాలా కాలం కిందట పార్వతీపురం అనే గ్రామంలో అప్పన్న అనే బీద రైతు తన భార్య నిర్మల, ఇద్దరు బిడ్డలు, చిన్న తమ్ముడు చెల్లెలతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అప్పన్న ఎంతటి బీదవాడంటే 3 పూటలా తినటానికి కూడా కష్టంగా ఉండేది. కుటుంబం చూస్తే పెద్దది, దానివలన ఆకలి తీర్చుకోవటానికి గంజి కాచుకొని తాగేవారు. అప్పన్న ఎంతటి బీదవాడైనా భోజన సమయానికి ఎవరైనా వస్తే వారికి తన గంజిని ఇచ్చి వారి ఆకలి తీర్చేవాడు. ఒకరోజు ఒక భిక్షగాడు భోజన సమయంలో అప్పన్న ఇంటికి వచ్చి, బాగా ఆకలిగా ఉంది, కాస్త ఏమైనా పెట్టండి అంటూ కేక వేశాడు. అప్పన్న తన గంజిని తీసుకువచ్చి బిచ్చగాడికి ఇచ్చాడు. బిచ్చగాడు గబగబా గంజిని తాగి, అయ్యా, 4 రోజులుగా ఏమీ తినలేదు, నాకు మరి కాస్త ఏమైనా పెట్టండి అన్నాడు. నిర్మల తన గంజిని కూడా తీసుకువచ్చి బిచ్చగాడికి పోసి, అయ్యా, మా వద్ద ఈ గంజి తప్ప మరేమీ లేవు, అందువలన మీరు ఈ గంజిని తాగి తమ ఆకలిని తీర్చుకోండి అంది. ఆ బిచ్చగాడు ఆ గంజిని కూడా గబగబా తాగి సేద తీరాడు. అయ్యా, మీరు ఆకలిగా ఉండి కూడా మీ భార్యాభర్తలు ఇద్దరూ గంజిని నాకు ఇచ్చి నా ఆకలి తీర్చారు. ఒకసారి మీరు గంజి కాచే కుండను ఇలా తీసుకురండి అన్నాడు. అప్పన్న అయోమయంగా చూస్తుండటంతో, తల్లి, మీరు వెళ్ళి గంజికుండను తీసుకురండి అన్నాడు. నిర్మల లోపలికి వెళ్ళి గంజికుండను తీసుకువచ్చింది. ఆ బిచ్చగాడు ఆ కుండకు మూత పెట్టి పట్టుకొని ఏవేవో మంత్రాలు చదివాడు. ఇద్దరూ అయోమయంగా చూస్తూనే ఉన్నారు. బిచ్చగాడు ఆ కుండను నిర్మలకు ఇస్తూ, తల్లి, మీ వంటి ధర్మపరులు ఆకలితో ఉండకూడదు. ఈ రోజు నుంచి రాజభవనంలో వండే ప్రతి పదార్థం ఈ కుండలోకి వస్తుంది అని చెప్పి వారిని దీవించి వెళ్ళిపోయాడు. అప్పన్న నిర్మలకు ఆ బిచ్చగాడు పిచ్చివాడిలా ఉన్నాడు అనుకుంటూ కుండను ఇంటిలో పెట్టారు. సాయంత్రం గంజి కాచటానికి నిర్మల ఆ కుండను తెరిచింది. దానిలో ఆహారం కనిపించింది. నిర్మల పళ్ళాలను తెచ్చి బయటకు తీయగా చాలా రకాల వంటకాలు గుమగుమలాడుతూ ఉన్నాయి. వాటినన్నింటినీ బయటకు తీసి ఇంటిల్లిపాది కడుపు నిండా భోజనం చేశారు. ఆ బిచ్చగాడి పుణ్యమా అంటూ మనం కడుపు నిండా భోంచేశాం అంటూ ఆ బిచ్చగాడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరుసటి రోజు ఉదయం గంజి కాచటానికి కుండను తీయగా మళ్ళీ చాలా రకాల ఆహార పదార్థాలు వచ్చాయి. అప్పన్న కుటుంబం కడుపు నిండా భోంచేయగా కూడా ఆహారం మిగిలిపోయింది. అప్పన్న చుట్టుపక్కల ఉన్న బీదవారిని పిలిచి వారికి ఆ ఆహారాన్ని అందించాడు. అప్పటి నుంచి ప్రతిరోజు అప్పన్న తన ఇంటికి వచ్చిన బీదవారికి అందరికీ, ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన వారికి, సహాయం కోరి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టేవాడు. వారంతా ఇంతటి కమ్మని ఆహారం ఎలా చేశావు, ఎక్కడిది అని అడుగగా ఆ ఒక్కటి అడగకు అనేవాడు. ఇదిలా ఉండగా రాజభవనంలో ప్రతిరోజు వంటవాడు వంట ముగించి మూసిన గిన్నెలలోని పదార్థాలు తగ్గి ఉండడం గమనించి చూసి ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేశాడు. అప్పన్న ఇంటి వద్ద భోజనం చేసిన వారంతా, అబ్బా, రాజుగారి భోజనంలా ఎన్ని రకాలు, ఎంతటి కమ్మటి వంటకాలు అంటూ పొగడుచు ఆ నోట ఈ నోట రాజుగారికి తెలిసింది. ఈ విషయం ఏమిటో కనుక్కోమని మంత్రిని పంపాడు రాజు. మంత్రి 2 రోజుల తర్వాత వచ్చి, మహారాజా, అప్పన్న చాలా రకాల వంటకాలతో భోజనం పెడుతున్నాడు. కానీ అప్పన్న చాలా మంచివాడు, సహాయం చేసేవాడు, ధార్మికుడు అన్నాడు. రాజు కోపంగా, నేను ప్రతిరోజు పరిశీలిస్తూనే ఉన్నాను. వండిన గిన్నెలు మూతలు వేసినవి వేసినట్టే ఉన్నాయి, కానీ అందులో ఆహారం తరిగిపోతుంది. అటువంటి దొంగను ఎలా విడిచిపెట్టమంటారు మంత్రిగారు అన్నాడు. రాజుగారి ఆగ్రహం చూసి మంత్రి మౌనం వహించాడు. మనసులో, ఇంతమంది కాపలాదారులు ఉన్న ఈ భవనానికి వచ్చి ప్రతి పూట ఆహారం దొంగలించటం అంత సులువైన పని కాదు. అప్పన్న ఇలా దొంగతనం చేసి ఉండడు అనుకున్నాడు. మరుసటి రోజు రాజు మంత్రి ఇద్దరూ మారువేషాలు ధరించి
బయలుదేరే ముందు రాజభవనంలో వంటలు ఏవేవి చేశారో ఒకసారి చూసి ఇద్దరూ బయలుదేరి అప్పన్న ఇంటికి వచ్చారు. అప్పన్న వారిని ఆహ్వానించి భోజనం వడ్డించాడు. వంటలు అన్నీ రాజభవనంలో వండిన వంటకాలే. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని రాజభవనం నుండే వంటకాలు ఇక్కడికి వచ్చాయని రూఢీ చేసుకున్నారు. రాజు అప్పన్నను, ఏమండి, ఇన్ని రకాల వంటకాలు రాజభవనంలో తప్ప నేనెక్కడా చూడలేదు. మీ ఇంట ఇన్ని వంటకాలు ఎలా అని అడిగాడు. అప్పన్న నవ్వుతూ, మీరు ఆ ఒక్కటి మాత్రం అడగకండి అనేసి విసనకర్రతో విసురుతూ భోజనం చేయమన్నాడు. రాజు మాత్రం, మీరు ఆ విషయం చెబితేనే భోజనం చేస్తాం, లేకుంటే మేము లేచి వెళ్ళిపోతాం అని మొండిగా వాదించాడు. దానితో చేసేది లేక వారిని భోజనం దగ్గర నుండి లేచేలా చేయటం ఇష్టం లేక అప్పన్న గంజికొండను తీసుకువచ్చి చూపించి అసలు రహస్యం చెప్పాడు. రాజు కోపంగా లేచి ఆ గంజికొండను బలంగా కింద పడేసి పగలగొట్టేసి రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. మంత్రి కూడా రాజు వెనక వచ్చాడు. నిర్మల ఆ పగిలిన కుండను చూసి చాలా బాధపడ్డది. అప్పన్న నిర్మలని ఓదార్చి, ఆ దేవుడు దయతో ఇంతకాలం పంచభక్ష పరమాన్నాలు తిన్నాం. ఆ దేవుడు మనకి ఆకలి తీర్చడానికి ఆ గంజినీళ్ళైనా ఉన్నాయిగా అంటూ భగవంతుడికి దండం పెట్టి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రాజు కొంత సమయం అయిన తరువాత ఆకలి వేయటంతో భోజనం వడ్డించమన్నాడు. వంటగదిలోకి వెళ్ళి వంటకాలు చూడగా పాత్రలు అన్నీ ఖాళీ అయి ఉన్నాయి. వంటవాడు అది చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ గబగబా వంటను పూర్తి చేశాడు. రాజుగారికి వడ్డించటానికి పాత్రలు మూతలు తీసి చూడగా మళ్ళీ పాత్రలు ఖాళీ అయిపోయాయి. అలా 3 సార్లు చేశాక ఇక లాభం లేదని రాజుగారికి విషయం చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి రాజు కూడా వంటగదిలోనే ఉండి మరీ వంటలు పూర్తి చేయించాడు. వడ్డించుకుందాం అని చూసేసరికి మళ్ళీ పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయి. ఇక చేసేది లేక ఆకలితో పడుకున్నాడు. మరుసటి రోజు మళ్ళీ ఇదే తంతు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు అదే తంతు. రాజుగారి స్థితిని చూసి ఉండలేక మంత్రి తన ఇంటి నుండి భోజనాన్ని తెప్పించాడు. రాజుగారికి వడ్డించడానికి గిన్నెలు తీసి చూడగా ఆ గిన్నెలు కూడా అన్నీ ఖాళీగా కనిపించాయి. రాజపరివారం అంతా ఆకలితో బాధపడటం చూసిన రాజుకు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే మంత్రిని తీసుకొని అప్పన్న ఇంటికి వెళ్ళి, అప్పన్నగారు, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పిదం వలన నా రాజపరివారం అంతా ఆకలితో అలమటిస్తున్నారు. మీరు దయతలచి నన్ను క్షమించండి అన్నాడు. మహాప్రభు, మీరు నన్ను క్షమాపణ అడగటమా? వద్దు స్వామి అంటూ రాజును ఆపాడు. అప్పన్న మంత్రి, మహారాజా, మీరు చేసిన తప్పిదానికి క్షమాపణ సరిపోదు అనేసరికి, అవును మంత్రి, మీరు చెప్పినది సరైనదే అంటూ, అప్పన్నగారు, మీకు 10 ఎకరాల పంట పొలాన్ని ఇస్తున్నాను. మీరు ఆ పొలంలో వ్యవసాయం చేసుకోండి, హాయిగా జీవించండి. మీ ఆహారాన్ని దూరం చేశాను కాబట్టి ఇక ప్రతిరోజు రాజభవనంలో వండిన ప్రతి వంటకం సగభాగం ఇక్కడికి పంపించబడుతుంది అని ఆజ్ఞ చేశాడు. వంటవాడు అప్పన్న ఇంటికి పరుగు పరుగున వచ్చి, మహాప్రభో, వంటగదిలో అన్ని పాత్రలు వంటకాలతో నిండి ఉన్నాయి అని చెప్పాడు. మహారాజు సంతోషించి అప్పన్నకు సంతృప్తికరం చేయడం వలన తనకు క్షమాపణ దొరికిందని సంతోషించాడు. ఆ రోజు నుండి రాజభవనం నుండి సగం ఆహారం అప్పన్న ఇంటికి చేరేది. అప్పన్న బీదవారికి ఆ ఆహారాన్ని పంచడమే కాక వ్యవసాయం చేసి వచ్చిన లాభాలను కూడా బీదవారికి సహాయం చేయటానికి వినియోగిస్తూ సంతోషంగా జీవించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?